హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు చూడడానికి పెద్దంబర్పేట్ అనే లొకేషన్ దగ్గర ఉన్నామండి. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 11కి సర్వీస్ రోడ్కి ఆనుకుని ఉన్న ప్రాజెక్టు. ఇక్కడ టోటల్గా 55 ఎకర్స్లో వీళ్ళు ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు. దీంట్లో 516 ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 90,000 స్క్వేర్ ఫీట్లో మనకు క్లబ్ హౌస్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఆల్మోస్ట్ అరౌండ్ 50+ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్యూటిఫుల్ లష్ గ్రీన్ ల్యాండ్స్కేప్స్లో ఓపెన్ పార్క్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు హ్యాండ్ ఓవర్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 2027 కల్లా ఇవ్వడానికి కూడా వీళ్ళు ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు 222 గజాల్లో మంచి విల్లాసు, అదేవిధంగా 300 గజాల్లో మంచి విల్లాస్ని కూడా వీళ్ళు ఇస్తున్నారు. అయితే టోటల్గా 3,355 స్క్వేర్ ఫీటు, అదేవిధంగా 3,417 స్క్వేర్ ఫీటు, 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అయితే మనకు 4,000+ SFTలో కన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. సో మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇంటర్నల్గా కనుక చూసుకుంటే ఇది 100 ఫీట్ రోడ్ అప్రోచింగ్, ఇంటర్నల్గా 60 ఫీట్ అండ్ 40 ఫీట్ వైడ్ రోడ్స్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్, 24/7 సెక్యూరిటీ, ఆల్ ఫెసిలిటీస్ని అయితే వీళ్ళు ఇస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మోడల్ ఫ్లాట్ విల్లా అండి. సో ఎంత అద్భుతంగా వీళ్ళు దీన్ని డిజైన్ చేశారో చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్కి మనకు బొంగుళూరు జంక్షన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనకు ఎల్బీ నగర్ కనెక్టింగ్ కూడా విత్ ఇన్ మినిట్స్లోనే ఈ లొకేషన్ నుంచి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనికి దగ్గరలో మనకు హయత్ నగర్, అదేవిధంగా వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. అండ్ విజయవాడ హైవేకి చాలా దగ్గరగా ఉండడం చేత కనెక్టివిటీ పరంగా చూసుకుంటే 2 స్టేట్ క్యాపిటల్స్ అంటే హైదరాబాద్ అండ్ అమరావతికి ఇది మధ్యలో ఒక సెంటర్ పాయింట్ అవుతుందని చెప్పడానికి ఎట్లాంటి సందేహం కూడా లేదు. దీంట్లో మనకు అన్నీ కూడా మినిమం 222 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా 300 స్క్వేర్ యార్డ్స్ ప్లస్ మనకు విల్లాస్ని కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళు కల్పించడం అయితే జరుగుతుంది. సో చెప్పినట్టుగా టోటల్ 516 యూనిట్స్ అండి. ప్రస్తుతానికి మనకు దాంట్లో ఆల్మోస్ట్ విల్లాస్ బుకింగ్స్ కూడా అయిపోవడం అయితే జరుగుతుంది. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఇది టోటల్గా మనకు బేస్మెంట్లో సూపర్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్మెంట్ 2లో పార్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో కెఫే అండ్ బార్, మల్టీపర్పస్ హాల్, పూల్ ఏరియా, టెక్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, క్లినిక్, ఫార్మసీని కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఇండోర్ గేమ్స్, స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, యోగా అండ్ మెడిటేషన్ హాల్, ఎరోబిక్ అండ్ ఫిట్నెస్ అంటే కార్డియో అండ్ ఇంక్లూడింగ్ జిమ్ని కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో క్రష్, లైబ్రరీ, వెల్నెస్ సెంటర్, హెయిర్ సెలూన్, నెయిల్ బార్, ఫుట్ మసాజ్, స్పా, అదేవిధంగా స్టీమ్ అండ్ సానా, హాట్ టబ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ ఫ్లోర్లో మనకు టోటల్ 20 రూమ్స్ని కూడా వీళ్ళు ఇస్తున్నారు. బిజినెస్ లాంజ్, కాన్ఫరెన్స్ హాల్ 2 ఇస్తున్నారు. తర్వాత కోవర్కింగ్ స్పేస్ని కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతిదీ కూడా క్వాలిటీ పరంగా అన్నీ కూడా వీళ్ళు దగ్గరుండి కన్స్ట్రక్షన్ వర్క్స్ని అయితే చూస్తున్నారు. అండ్ నియర్ ఫ్యూచర్లో ఇట్లాంటి విల్లాస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మ్యాక్సిమం మనం తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఒక 1.5 ఇయర్లోనే ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా అవ్వబోతుంది కనుక ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. మీరు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.